హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ కర్రీ. సో ఇక్కడ నేను ముందుగా గోలం పెట్టుకొని అందులోకి పోపు దినుసులు అన్నీ వేసేసాను. ఆ తర్వాత వెల్లుల్లి కూడా చిదిమి వేసాను. ఆ తర్వాత కరివేపాకు వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా అందులోకి వేసేసి మంచిగా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో కాకరకాయల్ని మనం ముందే మంచిగా ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం పోపుని వేయించుకోవాలి. అలా పోపుని వేయించుకున్న తర్వాత ఆ కాకరకాయలని అందులోకి వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం పసుపు మరియు ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం బెల్లం వేసుకోవాలి. సో ఇది ఆప్షనల్, మేము వేసుకుంటాము, అది మీ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఆ తర్వాత నేను ఇక్కడ మసాలా వేస్తున్నాను. అది ఏంటంటే ఎండు కొబ్బరి మరియు ధనియాల పొడి మరియు వెల్లుల్లి. సో అవన్నీ వేసి అందులోకి మరియు కారం కూడా వేసి మంచిగా కలుపుకొని మనం ఒక 3 minutes మూత పెట్టేసి ఉంచాలి. అంతే, కాకరకాయ కర్రీ రెడీ. Thank you for watching guys. Please subscribe to my channel for more videos. Try this recipe and please comment below